హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? వీకెండ్స్ టైంలో ఫ్రీగా ఉన్నప్పుడు నేను ఇవన్నీ లైక్ ఉప్మా రవ్వ కానీ అండ్ సేమియా అండ్ కందిపప్పు ఇవన్నీ కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకుంటూ ఉంటాను. మాడిపోకుండా చూసుకుంటూ కలుపుతూ వేయిస్తూ ఉంటాను. దీనివల్ల మనకి త్వరగా పురుగు పట్టదు, ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా వేయించి ఒకసారి ట్రై చేసి చూడండి. కొంచెం కొంచెం క్వాంటిటీ అప్పటికప్పుడు చేసుకోవాలి అంటే టైం ఉండదు. సో ఇలాగ నేను కొంచెం ఎక్కువ అమౌంట్‌లోనే వేయించి పక్కన పెట్టుకుంటాను. పురుగు పట్టదు అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. అండ్ కందిపప్పు కూడా నేను కలుపుతూ వేయించి పక్కన పెట్టుకుంటున్నాను. ఈ వేయించిన ఐటెమ్స్ అన్నిటికి కూడా కొంచెం వాటర్ క్వాంటిటీ ఎక్కువ పడుతుంది. సో అండ్ మనం కొంచెం దాన్ని కూడా చూసుకొని గుర్తుపెట్టుకోవాలి. ఇలా బయట దొరుకుతాయి మనకి వేయించినయి. బట్ మనం ఇంట్లో చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరుంటుంది. పిల్లలకి ఇవ్వడానికి కోసము లేదు అంటే మనమన్నా హెల్తీ స్నాక్స్ ప్రిఫర్ చేయాలి అంటే పల్లీలొకటి అండ్ పూల్ మఖానా అంటాం, లోటస్ సీడ్స్, వాటిని కూడా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను. అంటే సిమ్‌లోనే ఇలాంటి ఆయిల్ గానీ, ఘీ గానీ ఏం వెయ్యట్లేదు. గోధుమ రవ్వ కూడా వేయించి పక్కన పెట్టుకుంటాను. సో, లంచ్ టైమ్‌లో కూడా ఉప్మాలాగా మనం చేసుకోవచ్చు. ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఇలా నొక్కితే మనకి కొంచెం సౌండ్ వస్తూ ఉంటుంది కరకరలాడుతూ. సో, ఈవినింగ్ టైమ్‌లో స్నాక్స్‌లో చాలా బావుంటుంది. ట్రై చేయండి ఒకసారి. వీటన్నిటిని కంప్లీట్‌గా చల్లారిపోయిన తర్వాత చూసారు కదా! కలర్ కూడా చేంజ్ అయ్యి ఉంటుంది. కంప్లీట్‌గా చల్లారిపోయిన తర్వాత మనం ఒక బాక్సెస్‌లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా హెల్తీ స్నాక్స్ చేసుకోవడం వల్ల బయట జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయొచ్చు. థాంక్ యూ.